ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ పిలానీ కొత్త క్యాంపస్ ఏర్పాటు కానుంది. 1000 కోట్ల రూపాయలతో దీనిని ఏర్పాటు చేయబోతున్నట్టు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బిర్లా గ్రూప్ చైర్పర్సన్ కుమార్ మంగళ బిర్లా ప్రకటించారు. ఈ సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఏఐ ప్లస్ క్యాంపస్ లో 2 దశల్లో 7,000 మంది విద్యార్థులు అభ్యసించేలా తీర్చిదిద్దనున్నారు. 35 ఎకరాల్లో విస్తరించనున్న ఈ క్యాంపస్ 2027 నుంచి సేవలు ప్రారంభించనుంది. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్, ఏఐలో మాస్టర్స్ ప్రోగ్రామ్, మెషిన్ లెర్నింగ్, ఇన్నోవేషన్ స్ట్రాటజీ వంటి కోర్సులను ప్రవేశపెడతారు. యూనివర్సిటీలో భౌతిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, దీర్ఘకాలిక పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాల పెంపు కోసం మరో 1,219 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వర్సిటీ ఉపకులపతి వి రామ్ గోపాలరావు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో బిట్స్ పిలానీ డిజిటల్ 11th డిగ్రీ, 21 సర్టిఫికెట్ల ప్రోగ్రాంలతో సహా 32 ప్రోగ్రాంలను ప్రారంభిస్తుందని రామ్ గోపాలరావు తెలిపారు. 2030 నాటికి భారతదేశంలోని టాప్ 5, ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 విద్యా సంస్థల్లో ఒకటిగా ఉండాలని ఈ సంస్థ యోచిస్తుందని కుమార మంగళం బిర్లా అన్నారు. అమరావతిలో బిట్స్ క్యాంపస్ ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనని, తక్కువ ధరకే భూములు ఇచ్చారని కుమార మంగళ బిర్లా అన్నారు. ఈ క్యాంపస్ ఆయన దార్శనికతకు ప్రతిబింబంలో ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే పనులు మొదలయ్యాయని, ఆర్కిటెక్చర్ ఎంపిక చివరి దశలో ఉన్నట్టు చెప్పారు.